రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఖరీదైన వైద్య సేవలు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని ఎవరు కూడా పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. మన దుబ్బాక ఏరియా హాస్పిటల్లో అన్ని రకాల సర్వీసెస్ చేయబడుతున్నవి. సర్జికల్ కేసెస్ అన్నీ అవుతున్నాయి, పీడియాట్రిక్ కేసెస్, జనరల్ మెడిసిన్ కేసెస్ అన్నీ టేకప్ చేస్తున్నాము. సర్జికల్ కేసెస్లో జనరల్గా ఇన్సిషన్ హెర్నియాస్, ఫీమోరల్ హెర్నియాస్, ఇంగ్వైనల్ హెర్నియాస్ చేయడం జరుగుతున్నది. అదే గైనిక్ కేసెస్లో మనకు ఫైబ్రాయిడ్ యూట్రస్లు, ప్రొలాప్స్ యూట్రస్లు, ఓవేరియన్ మాసెస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా సర్జరీ కేసెస్లో పైల్స్, ఫిస్టులాస్, ఫిషర్స్ చేయడం జరుగుతుంది. గాల్ స్టోన్స్ కూడా గాల్ బ్లాడర్తో పాటు తీయడం జరుగుతుంది. అదేవిధంగా యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ మనం చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా జనరల్ మెడిసిన్ కేసెస్, ఫీవర్ కేసెస్ తీసుకోవచ్చు, జాండీస్ కేసెస్, డెంగ్యూ ఫీవర్ కేసెస్, టైఫాయిడ్ ఫీవర్ కేసెస్, జనరల్గా ఎనీ మెడికల్ కేసు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఏ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ మనం టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడియాట్రిక్స్లో కూడా నియోనాటల్ జాండీస్ కానీ, నియోనాటల్ ఐయూజీఆర్ కేసెస్ కానీ, లేదంటే నియోనాటల్ ఎనీ ఫీవర్ కేసెస్ మా దగ్గర పాజిటివ్ అయ్యేటివి అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, మీరు అప్పుల పాలు కావద్దు. మీకు మేము సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఏదుండాలని చెప్పి మీరు సర్వీసెస్ తీసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఎకనామికల్ స్టేటస్ని ఆరోగ్యపరంగా లాస్ కాకుండా మన హాస్పిటల్కి వస్తే మేము అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం సర్వీస్ చేయడానికి. థ్యాంక్ యూ.